నమస్తే, పొలిటెక్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు ఒక హాట్ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు రాబోతున్నా. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. నిరుద్యోగులకు ఒక తీపి శుభవార్తలు అందించడం జరిగింది. దాదాపుగా 10,000కు పైగా పోస్టులతోటి ఈ జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇదే జాబ్ క్యాలెండర్ విషయంలో ఎటువంటి హామీలు ఇచ్చింది, అదేవిధంగా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ దాదాపుగా మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తరువాత ఈ జాబ్ క్యాలెండర్ రావడం వెనుక ఉద్దేశాలు ఏంటి? ఈ జాబ్ క్యాలెండర్ ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి కొనసాగుతుందా? ఇది నిరుద్యోగులకు వరంగా మారుతుందా? లేదంటే కనుక నిరుద్యోగుల్లో ఆశలు సన్నగిల్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఈరోజు గెస్ట్గా ఉన్నది ప్రభుత్వ విప్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాటి చిరంజీవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా మీకు అభినందనలు సార్, ఎందుకంటే మీరు గట్టిగా నిరుద్యోగుల తరపు నుంచి పోరాడి దాదాపుగా ఎట్టకేలకు మీరు అన్నట్టుగానే ఉగాదికి జాబ్ క్యాలెండర్ పక్కా అని మీరు మాతో గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది 10,000 పోస్టులతోటి. ఏం చెప్తారు సార్ దీని గురించి? నాకైతే మాటలు కూడా నిజంగా సరిగ్గా రాలేదనిపిస్తుందండి. ఎందుకంటే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇది 2026, 70 సంవత్సరాల చరిత్ర ఇది. నేను నిరుద్యోగిగా ఉండి ఉద్యోగిగా అయ్యి 4 రకాల ఉద్యోగాలు కొట్టుకొని ఈరోజు నేను ఎమ్మెల్సీకి వచ్చాను. కేంద్రానికి రాష్ట్రానికి ఒక తేడా ఏంటంటే, కేంద్రంలో యూపీఎస్సీ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ని ప్రకటిస్తుంది. అది ఈ నెలలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఈ నెలలో మెయిన్స్ ఉంటుంది, ఈ నెలలో ఇంటర్వ్యూ ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం క్యాలెండర్ని ప్రకటించడం వల్ల యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆ సంవత్సరం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. దురదృష్టం కొద్దీ రాకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత కూడా మిస్ అయితే మళ్ళీ ప్రిపేర్ అవుతారు. ఇలా కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం ఏదో ఒకటి సంపాదించుకుంటారు. ఒకవేళ తను ఉద్యోగం పొందే శక్తిని కలిగి ఉండలేకపోతే ఏదైనా వ్యాపార రంగంలోకి వెళ్ళిపోతారు. కానీ మన రాష్ట్రంలో చూస్తే ఒకసారి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్ రాసి ఒక 1/2 మార్కు 1 మార్కు 2 మార్కులతో పోస్ట్ మిస్ అయిపోతే మరలా ఎగ్జామ్ కొరకు ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి అనేది చెప్పలేం. మనం సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల అనేది చెప్పలేం. ఈ లోపల వయసు కూడా అయిపోతుంది. మంచి మాట అన్నారు. ఈలోపు ఒకటి వయసు అయిపోతుంటుంది, 2 ఆర్థిక సమస్యలు. 5-6 సంవత్సరాలు టౌన్లో ఉండి హాస్టల్లో ఉండి హాస్టల్లో ఫుడ్ బెడ్ అన్నీ కొనుక్కొని తినాలంటే అందరూ పేద కుటుంబాల నుంచి వస్తారు మ్యాక్సిమం. ఎట్లా భరిస్తారు? మరోవైపు వివాహ సమస్యలు, ఓ పక్క వయసు మీద పడిపోతుంటుంది. అమ్మాయిలు అయితే ఇంటి దగ్గర తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమ్మా ఒత్తిడి చేస్తూ ఉంటారు. మరో పక్క మానసిక ఒత్తిడి, 5 సంవత్సరాల నుంచి చదువుతున్నావు ఇంకా ఉద్యోగం రాలేదా అని చెప్పి సమాజం సూటుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతుంటారు నిరుద్యోగులు. అందుకే ఈ సమస్యలన్నీ విన్నా ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఎప్పుడు తెలుస్తాయంటే, లోకేష్ బాబు గారు ఎప్పుడైతే పాదయాత్ర చేసి యువగలంలో పాదయాత్ర చేసి నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి మమేకమయ్యారో గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క సమస్యలు ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని చాలా స్పష్టంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఏదైతే ప్రకటించారో, మా మేనిఫెస్టోలో కూడా ఏదైతే పెట్టడం జరిగిందో అది మొదటి సంవత్సరం ఇవ్వలేకపోయినప్పటికీ 2వ సంవత్సరం ఉగాది సందర్భంగా ఇవ్వడం నిజంగా తెలుగు కొత్త సంవత్సరం అని అంటాం. 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 20 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాల్లో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు అని చెప్పి మనం చెప్పొచ్చు. నాకైతే వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది. ఇక యూపీఎస్సీ తరహాలోనే ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి ఏటా ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటిస్తుందంటారా సార్? అవునండి. ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఇది ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొదటి సంవత్సరం అయితే నేను లోకేష్ బాబు గారిని అడిగాను, సార్ మనం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అంటే, నీకు తెలుసు కదా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, పైగా ఇప్పటికే మనం 16,347 డిఎస్సి పోస్టులు ప్రకటించాం, ముందు ఆ ప్రక్రియ పూర్తి అవ్వనివ్వండి అన్నారు లోకేష్ బాబు గారు. నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను. ముఖ్యమంత్రి గారిని అడిగితే, రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో నీకు తెలుసు కదా, కొద్ది రోజులు ఆగి లోకేష్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ 2 దఫాలు అయిన తర్వాత లోకేష్ బాబు గారు దీనిపై చాలా స్టడీ చేసి, ఏదో ఆషామాషిగా యాదృచ్ఛికంగా ఇవ్వాలని ఇచ్చింది కాదు ఇది. ఆషామాషిగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని స్టడీ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీల్లో మన ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది,
ఈ ఒక్క సంవత్సరం ఇవ్వడం కాకుండా ప్రతి ఉగాదికి ఇవ్వాలా వద్దా అనేది చర్చ జరిపి ఇచ్చిన క్యాలెండర్ ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా భారీ మెజారిటీతో మీరు అధికారంలో రావడం జరిగింది. అంటే 175 సీట్లకు గాను 164 సీట్లు కూటమి ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. మిమ్మల్ని నమ్మి అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని నమ్మి నిరుద్యోగులందరూ మీకు ఓటేసిన పరిస్థితి. ఆ సమయంలో అందరూ చాలామంది ఏమంటున్నారంటే మొదటి సంవత్సరంలోనే దాదాపుగా ఒక 30,000 పోస్టులతోటి, ఎందుకంటే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. సో మాకు కనీసం ఒక 30,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ మొదటి ఏడాదిలోనే వస్తుంది అనుకున్నారు. కానీ మీరేంటి సార్ దాదాపుగా 2 ఏళ్ళ సమయం తీసుకున్నారు ఇప్పుడు? ఎస్, మేము చాలా క్లియర్గా చెప్తున్నామండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల ఆర్థిక వ్యవస్థ ట్రాన్స్ఫర్మ్ అయ్యింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ వచ్చింది బాబు గారి చేతికి. దాన్ని స్టడీ చేసి, అధ్యయనం చేసి, అవగాహన చేసుకోవడానికే కొన్ని నెలల సమయం పట్టింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత అందరు మంత్రులు పేపర్లోకి వచ్చి ప్రకటనలు ఇచ్చారు, కానీ పయ్యావులు కేశవ గారు వచ్చి ప్రకటన ఇవ్వడానికి 3-4 నెలలు పట్టింది. ఎందుకంటే ఆ ఆర్థిక వ్యవస్థ అంత అస్తవ్యస్తమైపోయింది, అంత దోపిడీ జరిగింది గత ప్రభుత్వంలో. సో అసలు ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికే అంత సమయం పట్టింది. కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల, ఆర్థిక వ్యవస్థ సహకరించలేకపోవడం వల్ల. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాబు గారు ఎక్కువ ప్రకటించారు. అమ్మఒడి గత ప్రభుత్వం కుటుంబంలో ఒక పిల్లవాడికి ప్రకటిస్తే బాబు గారు మేనిఫెస్టో తల్లికి వందనం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, సుమారు 25 లక్షల మందికి ఎక్స్ట్రా ఇస్తున్నాం మేము. వాళ్ళు అమ్మఒడి ఇచ్చిన దానికంటే మేము తల్లికి వందనం ఇచ్చింది 25 లక్షలు ఎక్స్ట్రా. బడ్జెట్లో కేటాయింపులు 1000 కోట్ల ఎక్స్ట్రా ఉంది మాది. అది ఒక భారం. ఇలా ప్రతి అంశంలో వాళ్ళకి మాకు పోల్చి చూస్తే, సపోజ్ వాళ్ళు డెవలప్మెంట్ పక్కన పెట్టేది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేదు వాళ్ళు. మా ప్రభుత్వం వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెడుతుంది, రోడ్లకు ఖర్చు పెడుతుంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఖర్చు పెడుతుంది, రూరల్ డెవలప్మెంట్లో ఖర్చు. అంటే ఒక చిన్న ఇంటరప్షన్ సార్, మీకు ఎన్నికలకు ముందే తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మీరే విమర్శించారు ఎన్నికల ముందంతా కూడాను. రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నది కూడా మీరే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసున్న సందర్భంలో మీరు ఇచ్చిన సూపర్ 6కి దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లోంచి తీయాలో అది కూడా మీకు ముందే తెలుసు. అటువంటి సందర్భంలో మీరు ఎన్నికల ముందే కదా సార్ హామీ ఇచ్చింది ప్రతి ఏటా కూడా మేము ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామనేది. ఎస్, కానీ బకాయిలు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఇచ్చిన పథకాలకి ఎంత ఖర్చు అవుతుందో రఫ్గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా బాబు గారికి అన్నది మంచి పాయింట్ అది. కానీ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యుత్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సిన బకాయిలు, ఇలాంటి బకాయిలు 1000 కోట్లు ఉన్నాయి. సో ఆ లెక్కలన్నీ బయటికి తీయడానికే ఆర్థిక మంత్రికి, ముఖ్యమంత్రి గారికి అంత సమయం పట్టింది. సో ఈ భారం పెరిగిపోవడం వల్ల మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తే అంటే మీ మీద 30,000 పైగా పోస్టులతోటి మొదటి ఏడాది మాకు వస్తుంది, రెండో ఏడాది నుంచి క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకున్న సందర్భంలో మీరు తీసింది ఇప్పుడు కేవలం 10,060 పోస్టులే. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి సంవత్సరం మెగా డిఎస్సి మేము ఇచ్చి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే 6,100 కానిస్టేబుల్ ప్రక్రియ పూర్తి చేసాం మేము. అదొక 16,000, ఇదొక 6,000, 22,000 ఉద్యోగాలు అక్కడే ఉన్నాయి. పైగా కానిస్టేబుల్కి గతంలో సెలెక్ట్ అయిన తర్వాత స్టైఫండ్గా 4,500 ఇస్తే తెలంగాణలో ఎక్కువ ఇస్తున్నారు, మాకు ఇక్కడ ఎక్కువ ఇవ్వండి అని నిరుద్యోగ అభ్యర్థులు అడిగితే 12,500 రూపాయలకి మా హోమ్ మినిస్టర్ గారు మరియు మా సీఎం గారు పెంచడం జరిగింది. అంటే అక్కడ కూడా మాకు ఆర్థిక భారం పడింది. సో 22,000 ఉద్యోగాలు మేము క్యాలెండర్ అని పేరు చెప్పకపోయినప్పటికీ 22,000 ఉద్యోగాలు మేము 2025లో భర్తీ చేశాము. ఈ విషయం నిరుద్యోగులందరికీ తెలుసు. ఇవి కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద సంఖ్యలో చెప్పుకునేవి కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 30,000 ఉద్యోగాలు మేము మొదటి సంవత్సరం భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ అని పేరు పెట్టలేదు మేము, కానీ 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఫస్ట్ ఇయర్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే దాదాపుగా 1,20,000 పైగా ఉద్యోగాలను సచివాలయ వ్యవస్థను సృష్టించడం ద్వారా 1,20,000 పైగా ఉద్యోగాలను మేము కల్పించాము. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మేము కూడా జాబ్ క్యాలెండర్ 10,000కి పైగా పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది 2023లోని ఇప్పుడును అనేది ఆ ప్రభుత్వం చెప్తుంది సార్. మరి వీళ్ళు
10,000 పోస్టులే ఎలా రిలీజ్ చేశారనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ పాయింట్, మంచి ప్రశ్న అడిగారు మీరు. 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. పాయింట్ 1, జాబ్ క్యాలెండర్ అంటే అర్థం ఏంటి? టీచర్ పోస్ట్, టీచర్ ట్రైనింగ్ అయినవాడు టీచర్ పోస్ట్ పడితే రాసుకోవాలనుకుంటాడు. యూనిఫామ్ ఇష్టం ఉన్నవాడు కానిస్టేబుల్, ఎస్ఐఓ, డిఎస్పీఓ రాసుకోవాలనుకుంటాడు. ఎగ్జిక్యూటివ్ సర్వీస్లోకి వెళ్దాం అనుకున్నవాడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసుకుందాం అనుకుంటాడు. ఇంజనీరింగ్ చదువుకున్నవాడు అసిస్టెంట్ ఇంజనీరో మరొక ఉద్యోగం పొందాలనుకుంటాడు. సో నిరుద్యోగులకు కావలసిన ఉద్యోగాలు ఏవి మీరు తీయకుండా 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ తీయలేదు మీరు. 5 సంవత్సరాల్లో ఒక కానిస్టేబుల్ ఎస్సీ పోస్ట్ మీరు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాల్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకటి ఇవ్వలేదు. ఏం చేశారు మీరు 5 సంవత్సరాల్లో? మీరు ఒక సచివాలయ వ్యవస్థ అని చెప్పి మీ అవసరాల నిమిత్తం ఏదో మీకు ఒక అవసరం ఉందని చెప్పి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి మీరు సచివాలయ ఉద్యోగస్తులు నియమించారు. తప్పని అనట్లేదు మేము. అంటే మీరు ఇచ్చిన 1,25,000 ఉద్యోగాలు ఏంటి? అది కూడా ఏపీపీఎస్సీ ద్వారానే చేశారు కదా సార్, పర్మనెంట్ ఉద్యోగాలేగా. ఎస్, గమనించాల్సిన పాయింట్ ఇదే. మీరు ఇక్కడ టీచర్ కావాలనుకున్నవాడు సచివాలయ ఉద్యోగానికి ఎందుకు వెళ్తాడు? కానిస్టేబుల్ కావాల్సిన వాడు, లేకపోతే ఎస్ఐ కావాల్సిన వాడు, డిఎస్పీ కావాలనుకున్నవాడు, ఆర్డీఓ కావాలనుకున్నవాడు, గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ కావాలనుకున్నవాడు, ఏసీటీఓ కావాలనుకున్నవాడు నువ్వు ఆ సచివాలయ ఉద్యోగానికి ఎందుకు వెళ్తాడు? ఏ ఉద్యోగము లేనప్పుడు ఏదో ఒక ఉద్యోగం దొరికిందనే సంతోషించాల్సిన అంశమే. కానీ టీచర్ పోస్ట్ కావాలనుకునేవాడు, యూనిఫామ్ పోస్ట్ కావాలనుకున్నవాడు, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలనుకున్నవాడు దాని మీద ఎందుకు ఆశపడతాడు? సో మీరు ఒక వ్యవస్థను సృష్టించి మీ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఉద్యోగాలు తప్ప నిరుద్యోగుల యొక్క అవసరాల కొరకు ఏర్పాటు చేసింది కాదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు, నిరుద్యోగులందరూ గుర్తించారు కాబట్టే కదా మీరు 1,25,000 ఉద్యోగాలు తీసినప్పటికీ మీకు మరలా ఓటేయలేదు. ఎంత దారుణం అంటే మరలా అందులో అభ్యర్థులు లేక మార్కులు తగ్గించి మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రమోషన్లు వచ్చేటప్పుడు రోస్టర్ విధానం చూసినప్పుడు మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకి ముందుగా కానీ ప్రమోషన్ ఇస్తే అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ప్రమోషన్ రాకుండా మైనస్ మార్కులు తక్కువ మార్కులు వచ్చిన వాడికి ప్రమోషన్ వచ్చేస్తుందని చెప్పి అనేక సమస్యలు వస్తున్నాయి ఈరోజు సచివాలయంలో. కాబట్టి అది నిరుద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా మీరు చేపట్టింది కాదు, మీ స్వప్రయోజనం కొరకు చేపట్టింది. ఇంకో మాట సార్, మీరు అంటే అప్పుడు గతంలో మీరు అన్నదానికే చెప్తాను, అప్పట్లో 10,600 జాబ్ క్యాలెండర్ తోటి ఇస్తే 2023-22 అనుకుంటా 10,600 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అదే తప్ప మీరు జాబ్లెస్ క్యాలెండర్ అన్నారు అప్పుడు. ఎస్ మీరు డేటా ఒకసారి చెక్ చేసుకోండి. గత ప్రభుత్వం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కేవలం 86 పోస్టులతో ఇచ్చింది. ఆ రోజు అది 86 పోస్టులతో ఇస్తే 100 కంటే తక్కువ పోస్టులతో ఇస్తే నిరుద్యోగులు, నేను కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఎమ్మెల్సీగా ఉన్న నేను కూడా రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు మీదకి వచ్చి 5 సంవత్సరాల నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూప్ 2 మరి 100 లోపు పోస్టులు ఏంటని చెప్పి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. కాబట్టి వాళ్ళు 10,000తో నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత దగ్గర టీచర్ పోస్టులు మాత్రం 800 పైన పోస్టులు, 700 పైన పోస్టులు, 6,000 పోస్టులతో టీచర్ పోస్టులు మాత్రం 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎప్పుడు అనుకుంటున్నారు? 2024 సాధారణ ఎన్నికలకి నెల రోజుల ముందు. 5 సంవత్సరాలు ఏం చేశారు? 5 సంవత్సరాలు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదా? ఎలక్షన్ ముందు ఓట్ బ్యాంక్ నిమిత్తం నిరుద్యోగులు ఓటు వేయరని చెప్పి మీరు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తారా? ఎప్పుడు ప్రక్రియ పూర్తవుతుంది? అది ప్రతి నిరుద్యోగి గమనించాడు కాబట్టే వారు సరైన బుద్ధి చెప్పారు. మీకు ఒక లోకేష్ గారిది ఎక్స్లో ట్విట్టర్లో పెట్టింది చూపిస్తాను సార్. ఇది 21 జూన్ 28 ఆయన అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లోకేష్ గారు ఒక పోస్ట్ చేశారు. ఏంటంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 విభాగాల్లో 2,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్తగా విడుదల చేయాలి. 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ విభాగంలో 20,000కు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి. ఇది అయింది. తర్వాత అదే సమయంలో మీరు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా మీరు కూడా కోరడం జరిగింది అప్పట్లో. ఏమనంటే నిరుద్యోగులకు సంబంధించి దాదాపుగా ఒక 50,000 పోస్టులు ఖాళీలు ఉంటే ఇమీడియట్గా 50,000 పోస్టులు మీరు ఫిలప్ చేయాలి. 25,000 డిఎస్సి, అదేవిధంగా 20,000 ఇంజనీరింగు, అదేవిధంగా ఇతర యూనిఫామ్ పోస్టులు, వీటన్నిటిని ఫిలప్ చేయాలని కూడా మీరు అడిగారు. సో మరి మీరు 10,000 పోస్టులు విమర్శించిన మీరు ఇప్పుడు అదే 10,000 పోస్టులతోటి భర్తీ చేయాలనుకోవడం అంటే లెక్కలో పెద్ద తేడా ఏముంది సార్? ఇది కూడా మంచి ప్రశ్న అండి. 2 పాయింట్లు ఇక్కడ. లోకేష్ బాబు గారు యొక్క పేపర్ స్టేట్మెంట్ చెప్పారు. నేనైతే ఎప్పుడు 50,000 పోస్టులు తీయండి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగలేదు. బట్ మంచి నెంబర్ ఇవ్వండి అని అయితే నేను అడగడం జరిగింది. ఇప్పుడు మీకు ఇచ్చే వివరణ ఏంటంటే
మొదటి సంవత్సరం 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టు, ఇతర పోస్టులు కొన్ని కలిపి సుమారు 30,000 పోస్టులు తీయడం జరిగింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఉగాదికి 10,060 పోస్టులతో వివిధ శాఖలకు సంబంధించిన అండర్లైన్ ఎందుకు చేస్తున్నానంటే, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ లెక్చరర్స్ ఉన్నాయి, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, వాటర్ పోస్టులు ఉన్నాయి, జైలు వాటర్ పోస్టులు ఉన్నాయి, ఏఈ పోస్టులు ఉన్నాయి, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఏ ఉద్యోగం కావాలని నిరుద్యోగ కలలకు అంటున్నాడో ఆ ఉద్యోగం ఈరోజు హ్యాపీగా రాసుకోవచ్చు. పాయింట్ 1. పాయింట్ 2, మేము వచ్చి 21 నెల అవుతుంది ఇప్పుడు. బట్ ఆ రోజు నేను అడిగింది 4.5 సంవత్సరాల తర్వాత 2023లో నేను అడిగాను. నేను 2023లో ఎమ్మెల్సీగా గెలిచానండి. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ. 2023 అంటే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి తీయలేదు అది. బట్ మా గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ 30,000 పోస్టులు భర్తీ చేసింది. సెకండ్ ఇయర్ 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి ఇస్తున్నాం మేము. ఎవ్వరి ఉగాదికి మేము ఇస్తున్నాం. ఇవ్వలేకపోతే నిరుద్యోగులు అడగొచ్చు. కాబట్టి వాళ్ళకి మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంకొకటి సార్, మీరు ప్రభుత్వంపై పోరుకు నిరుద్యోగ యువత సిద్ధం, విశాఖపట్నం నుంచే ఒక పేపర్లో వచ్చింది సార్ మీ స్టేట్మెంట్ అప్పుడు. అందులో ఒక వాక్యం చదువుతాను. అంటే లక్షలాది ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉద్యోగ విరమణ వయసును ఎవరో కోరకుండానే అకస్మాత్తుగా 60 నుంచి 62కు పెంచడం నిరుద్యోగుల పాలిటే సరాఘాతమే. అంటే ఏంటి, 60 నుంచి 62కు పెంచకూడదు, దానివల్ల ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అనేది మీ ఉద్దేశం. అప్పుడు మరి ఇప్పుడు మీరు కొన్నిటికి, నేను ఇవాళ ఎప్పుడో చూశాను సార్, కొన్నిటికి సంబంధించి 60 నుంచి 62 పెంచుతూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ సబ్ కమిటీ, నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని మీరు వ్యతిరేకిస్తారా, లేదంటే కనుక నిరుద్యోగుల తరఫున మాట్లాడి వ్యతిరేకిస్తారా, లేదంటే కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని ఊకొడతారా? ఒకసారి గత ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాలకు ఎప్పుడైతే పెంచిందో, కొన్ని డిపార్ట్మెంట్లో పెంచి కొన్ని సొసైటీలకు పెంచలేదు. మరి ఒకే రంగంలో పనిచేస్తున్న కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకపోతే ఈ పెంచలేని వర్గం ఏం చేస్తుంది? ఖచ్చితంగా పెంచండి అని అడుగుతుంది కదా. పెంచడం మొదటి తప్పు. సో పెంచినప్పుడు నువ్వు అందరికీ పెంచాలి. కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకపోతే ఖచ్చితంగా సమాజంలో ఒక వర్గం అసంతృప్తికి లోనవుతుంది కదా. సో వాళ్ళకి పెంచినప్పుడు వీళ్ళకి పెంచాల్సిందే కదా. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేసినప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలి. సో అందులో హేతుబద్ధత నాకు అనిపించలేదు. చాలా కీలకంగా అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 మీద. యూపీఎస్సీలో సివిల్స్ ఎంత కీలకమైనో దానికి ఎన్ని కోట్ల మంది, లక్షలాది మంది ఏ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అవుతారో, మన రాష్ట్రం తరపు నుంచి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి దాదాపుగా ఒక 7 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతుంటారు ప్రతి ఏటా కూడా. నిరంతరం కూడా ఇన్స్టిట్యూషన్స్కి ప్రతి నెల డబ్బులు కట్టి ప్రిపేర్ అవుతుంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అనేది. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గ్రూప్ 1 91, గ్రూప్ 2 వచ్చి 750 పోస్టులు. ఎలా చూస్తారు సార్ దీన్ని? అదేవిధంగా ఈ సంఖ్య అనేది పెరుగుతుందా, పెంచే అవకాశం ఉంటుందా? దానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? సంఖ్య అనేది ముందే చెప్పానండి మీకు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినప్పటికీ లోకేష్ బాబు గారు యువగల పాదయాత్రలో వాగ్దానం ఇవ్వడం, మా మేనిఫెస్టోలో చెప్పడం, ఈ అన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఒక్కటే నోటిఫికేషన్ అయితే ఆ సంఖ్య నేను కూడా వ్యతిరేకిస్తాను. ఇది ఒక్కటే నోటిఫికేషన్ అయితే అన్ని రకాల ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్లస్ ఎవ్రీ ఇయర్ ఉగాదికి మేము ఇస్తామని చెప్తున్నాం. మొదట్లో 470 ఉద్యోగాలే గ్రూప్ 2 ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని మేము గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్, ఇలా మీరన్నట్టు గ్రూప్ 2 అనేది 5 లక్షల మంది రాస్తారండి. గ్రూప్ 1 అనేది సుమారు 150,000 నుంచి 2 లక్షలు, మీరు 7 లక్షలు చెప్పారు, ఇంచుమించు రైట్ ఫిగర్ అది. గ్రూప్ 2 మాత్రమే 5 లక్షలు రాస్తారండి. రాష్ట్రంలో హైయెస్ట్ రాసేది గ్రూప్ 2 అండి. గ్రూప్ 4 తీస్తే సుమారు 12 లక్షలు రాస్తారు. సో గ్రూప్ 2 ఉద్యోగాన్ని 5 లక్షలు రాస్తారండి. అందులో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వెరీ ఇంపార్టెంట్ అండి. మన పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి, డీటీలు కూడా ఉంటే బాగుందని చెప్పి నిరుద్యోగుల తరపున మేము లోకేష్ బాబు గారికి విన్నవించడం జరిగింది. వెంటనే ఆయన లోకేష్ బాబు గారు స్పందించి, ఫైనాన్స్ ఒప్పుకోకపోయినప్పటికీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అసలు వేకెన్సీ లేవండి అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. అయినప్పటికీ లోకేష్ బాబు గారు ఒప్పించి ఈ 470 ఉద్యోగాలు 750 ఉద్యోగాలకు పెంచారు. అలాగే డీటీ పోస్టులు లేకపోతే డీటీ పోస్టులు కూడా కనీసం ఒక 50 నుంచి 100 అయినా, అప్పుడు మొదట్లో అయితే ఒకటి లేదన్నారు, తర్వాత ఒక 100 అయినా సరే ఉండేటట్టు చూడండి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఒప్పించగలిగారు. ఒప్పించి ఈరోజు 750 పోస్టులకు పెంచగలిగారు. 750 పోస్ట్ అనేది మంచిది, అంటే 1000 అయితే ఇంకా మంచిదే, కానీ 750 అనేది నాట్ బ్యాడ్, ఇట్ ఈజ్ ఎ గుడ్ ఫిగర్.
అయినప్పటికీ ప్రతి సంవత్సరం మనం ఇస్తున్నాం కాబట్టి నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇచ్చాము, గ్రూప్ 2 కూడా చెప్పుకోదగిన విధంగా 750 పోస్టులు ఇస్తున్నాం కాబట్టి 1% కూడా మీరు నిరాశ చెందకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం మనం పొందొచ్చు అంటున్నాం మేము. పూర్తిగా రెవెన్యూ ఖాళీ అని ఒక వార్త వచ్చింది. అందులో ప్రధాన సారాంశం ఏంటంటే 350 మండలాలకు తహసీల్దారులు లేరు, 150 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీ. అంటే రెవెన్యూ శాఖ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర రెవెన్యూ శాఖదే. దాదాపుగా 350 మండలాలకు తహసీల్దారులు లేరంటే డిప్యూటీ తహసీల్దార్కి ప్రమోషన్ ఇవ్వాల్సిన పరిస్థితి, దాంతోపాటు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులని ఫిలప్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తే మీరన్న ఒక 50-60 దగ్గర 100 తహసీల్దార్ పోస్టులు అనేది చూసుకుంటే కనుక చాలా తక్కువ అవుతుంది ఈ లెక్కన. రిటైర్మెంట్ జరుగుతున్నప్పటికి కూడా ఆ స్థాయిలో ఇది ఏదంటే ఈ రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఏం చెప్తారు సార్ దీనికి? ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్ల కొరత, ఆర్ఐ కొరత, సీనియర్ అసిస్టెంట్ల కొరత, ఆర్డీఓ కార్యాలయంలో ఇదే పరిస్థితి. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతూ వచ్చిన వార్త సార్ ఇది. దీనిపై ఏం చెప్తారు? ఇంకా ఏమైనా పెంచడం కోసం మీ తరపు నుంచి, నిరుద్యోగుల తరపు నుంచి మీరైనా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించి ప్రయత్నం చేస్తారా? మొన్న లేటెస్ట్గా నేను ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిఎస్ కుమార్ గారిని కలిసాం, అలాగే సిఎస్ గారిని కలవడం జరిగింది. అసలు పొజిషన్ తెలియాలి కదా అని. అసలు వేకెన్సీ లేవండి అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ పేపర్లో చూస్తే ఎంఆర్ఓల కొరత అని చెప్పి మీరు చూపించారు. యాక్చువల్గా మీరే చెప్పారు ఎంఆర్ఓ అనేది ప్రమోషన్ ఇవ్వాలి కదా అనేది. డిప్యూటీ తహసీల్దార్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించబడే ఉద్యోగం. ఎంఆర్ఓ అనేది ప్రమోషన్ ద్వారా వచ్చే ఉద్యోగం. ప్రమోషన్లు ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అది ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ వాళ్ళు చూసుకుంటారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ప్రమోషన్లు ఇచ్చిస్తే, ప్రమోషన్లు కానీ ఇచ్చిన ఎడల అప్పుడు డిప్యూటీ తహసీల్దార్లు ఖాళీలు అవుతాయి. మళ్ళీ డిప్యూటీ ఆల్రెడీ ఇప్పటికే 150 ఖాళీ అన్నారు. అదే నేను అనేది పేపర్లో అదే పేపర్లో వచ్చే సమాచారంలో ఎంతవరకు వాస్తవం ఉంటుంది అనేది నేనైతే కొంత ఉంటుంది, కొంత ఎక్కడైనా ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చు. అందుకే ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లు ఎన్ని ఇస్తున్నారు అనుకుంటున్నారు? 100 డీటీలు ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో 100 డీటీలు అందులో చేర్చడం జరిగింది. సో ఆ సంఖ్య ఇంకేమైనా పెంచే ప్రయత్నం అయితే మీ తరపు నుంచి ఉంటుందంటారా? నిజంగా కానీ మీరు అన్నది ఆ పేపర్లో ఇచ్చిన సమాచారం నిజంగా కొరత ఉండి, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. కొరత ఉన్నంత మాత్రాన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమోషను డైరెక్ట్ రిక్రూట్మెంటు రేషియో ఉంటుంది. 70-30, 50-50, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన రేషియో ఉంటుంది. సపోజ్ నువ్వు 70 ప్రమోషన్ ఇచ్చినప్పుడు 30 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీయాలి కొన్ని పోస్టులకి. సో ఆ రేషియోని ఫాలో అయ్యే మనం ఇవ్వాలి. బహుశా మీరు పేపర్లో రాసిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ప్రకారం అవి భర్తీ అవ్వాలంటే ముందు ప్రమోషన్లు ఇవ్వాలి. నిజంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కానీ ఉంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇంకోటి సార్ చాలా కీలకం, గత ప్రభుత్వం ఆర్థిక అనుమతులు ఇచ్చింది కొన్ని పోస్టులకి. ఉదాహరణకి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్కి దాదాపుగా 3220 పోస్టులకి ఆర్థిక అనుమతులు ఇచ్చింది. మీరు ఆర్థిక అనుమతులు ఇచ్చిన పోస్టులకు కూడా ఇందులో ఫిలప్ చేయలేకపోతున్నారు. అందులో మీరు చూపించింది ఇప్పుడు 1500 పోస్టులు చూపించారు. అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ మీరు చూపించింది. ఆర్థిక అనుమతులు ఉండి కూడా ఎందుకు మీరు మొత్తం ఫిలప్ చేయలేని పరిస్థితి వచ్చింది సార్? ఇక్కడ కొంచెం మీరు తేడా పాయింట్ సరిగ్గా గమనించాలి. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా టెక్స్ట్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఇక అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళి ఆపారు. అప్పటి నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇప్పుడు ఈ కేసు. ఇప్పటికీ ఇంకా న్యాయపరమైన వివాదాలు నడుస్తున్నాయి. సో అది పక్కన పెట్టి మరలా గత ప్రభుత్వం ఏం చేసిందంటే మరలా ఎలక్షన్ ముందు స్టార్టింగ్లో కాదు, అది కూడా స్టార్టింగ్ మొదటి 4 సంవత్సరాలు వదిలేశారు. 2023లో 1 ఇయర్ ఉందనగా మరలా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి మరలా రిక్రూట్ చేద్దామని. సో దాంట్లో హారిజాంటల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి, రిజర్వేషన్ సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి మరలా అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. సో అది కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్ పడకుండా మొన్న డిఎస్సికి ఏ విధంగా 100 కేసులు పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి 150 రోజుల్లో భర్తీ చేశారో ఇప్పుడు కూడా ఫస్ట్ యూనివర్సిటీలో
1500 పోస్టులు ఏ కేసు లేకుండా భర్తీ చెయ్యాలి అనేది లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తీసుకున్న సమస్య అది. ఇప్పటికైనా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయంటారు సార్ ఈ 1500 పోస్టులు అయినా సరే? ఆ పరంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. లీగల్ టీంని పెట్టారు లోకేష్ బాబు గారు. లీగల్ టీంని పెట్టి న్యాయపరమైన సమస్యలు లేకుండా భర్తీ చేయడానికి ఫస్ట్ 4 ఫేజుల్లో ఇప్పుడు మొన్న ఇచ్చిన 10,000 జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ మే 15వ తేదీన వస్తుంది. ఆ మే 15వ తేదీన వచ్చే నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిందే. లోకలైజేషన్ ఇష్యూ అందులో లేదు కాబట్టి ముందు అది పిలిచేద్దామని చెప్పారు. మన కౌన్సిల్లో కూడా సార్ చెప్పారు మేము 3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పి. అందుకని లీగల్ ఇష్యూస్ లేకుండా ముందు 1500 భర్తీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఒకేసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు క్వాలిటీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ 1,25,000 సచివాలయ ఉద్యోగస్తులు ఒకేసారి తీయడం వల్ల మార్కులు తక్కువైనప్పటికీ మైనస్ మార్కులు ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. దీనివల్ల మానవ వనరుల్లో కొంత నైపుణ్యం నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి అన్ని ఖాళీలు తీసేస్తే నాణ్యత పడిపోవచ్చు. అందుకని చెప్పి మొదటి సంవత్సరం 1500, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం ఇట్లా 2029కి ముందు మొత్తం యూనివర్సిటీల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ భర్తీ చేయాలనేది లోకేష్ బాబు గారు ఉద్దేశం. యూనివర్సిటీల్లో నాణ్యత చాలా వరకు తగ్గిపోయింది అనేది ఇప్పుడు అందరూ అనే మాటే సార్. ఎందుకంటే ఎవరైతే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్గా కానీ అసిస్టెంట్గా ప్రొఫెసర్ చేస్తున్నారో వాళ్ళు చాలా మటుకు రిటైర్ అయిపోతున్నారు, కానీ కొత్త పోస్టులు ఏమి ఫిల్ అవ్వలేదు. దాదాపుగా 2 దశాబ్దాలు బట్టి కూడా, అంటే నాకు తెలిసి 2007, 2008లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పోస్టులు ఫిల్అప్ అయినట్టునే. ఆ తర్వాత అంటే దాదాపుగా ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు బట్టి యూనివర్సిటీలో పోస్టులు ఏమీ ఫిల్అప్ చేయలేదు. అక్కడ పార్ట్ టైం పనిచేసే వాళ్ళందరూ కూడా ఏదో ఫ్యాకల్టీగా, గెస్ట్ ఫ్యాకల్టీగాను పార్ట్ టైంగా పనిచేసే వాళ్ళకి వస్తే ఎప్పటి నుంచైనా మాకు తీస్తారేమో, మాకు అవకాశం వస్తుందేమో అనేది ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్న సందర్భాలు ఎన్నో, 1 దశాబ్ద కాలం పైగా. అవన్నీ కోర్టు వివాదాలతో ఆగిపోయాయి. ఇప్పుడు వాళ్ళకైనా ప్రయారిటీ ఇస్తారా సార్? గెస్ట్ ఫ్యాకల్టీస్ కానీ లేదంటే కనుక పార్ట్ టైంగా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి అయినా ఒక రేషియో అంటే ఇవ్వడం జరుగుతుందా ఇందులో, ఈ పోస్టులు ఫిలప్లో ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కానీ లేకపోతే అలాంటివి? ఇప్పుడు మీరే చెప్పారు, తెలుగులో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని చెప్పి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఓపెన్ కాంపిటేటివ్ టెస్ట్ పెట్టి తీస్తే నాణ్యత ఉంటుంది అని అనుకుంటే అప్పటికే యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. అంటే మాకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వాలనేది వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్న విజ్ఞాపన సార్. గత ప్రభుత్వంలోనూ అదే కోరారు, అంతకుముందు కూటమి ప్రభుత్వం మీ చంద్రబాబు నాయుడు గారు 14-19 ఉన్న సందర్భంలో కూడా కోరారు. అప్పుడు కూడా వాళ్ళకి ఒక 10%, 15% రేషియో ఇస్తామన్న టైప్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే దానికి ఇంకా విధి విధానాలు రూపొందించాలి? ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా ఒకటి పూర్తిగా ఖాళీలు ఉన్న వాటిని ముందు భర్తీ చేస్తారు. రెండవది, సో అప్పటికే అక్కడ పనిచేస్తున్న అధ్యాపక బృందం ఇబ్బంది పడకుండా ఏం చేయాలి అనే అంశం మీద సెపరేట్గా చర్చ జరుగుతుంది. వీరికి ఎట్లా న్యాయం చేయాలి అనేది ప్రభుత్వం ఆ కోణంలో ఎవరికి నష్టం జరగకుండా, ఒకటి యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్లో క్వాలిటీ పోకూడదు, 2 పనిచేస్తున్న అధ్యాపకులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గతంలో లోకేష్ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్ ఆ ప్రభుత్వం మీద. గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి, సీఎం జగన్కు లోకేష్ లేఖ. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలోనే దీంట్లో రాశారు. 2019 నుంచి ఉద్యోగ క్యాలెండర్ విడుదలలో ప్రభుత్వం విఫలమైనందున తాజాగా వెలువడిన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ళకి పైగా పొడిగించాలని ఆయన కోరారు. మీ ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 47 ఏళ్ళకి పెంచాలని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల వయోపరిమితి 47కి పెంచాలని చెప్పేసి బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఎవరంటే అప్పుడు అందులో మీరు ఉన్నారు, వేపాటి చిరంజీవిగా మీరు 23 సంవత్సరంలో మీరు ఇచ్చారు, శ్రీకాంత్ గారు ఇచ్చారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మాకు, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ సందర్భంలో కూడా మాకు అవకాశాలు లేకుండా పోయింది. లాస్ట్ ఇయర్ మేము ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2 రాసాం. 47 ఏళ్ళకు వయసుకు పెంచాలనేది, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలనేది అందరూ కోరుతున్న విషయం సార్. ఈ విషయంలో మీరు మొన్న లాస్ట్ ఇయర్ మీరు ఫిలప్ చేసిందంటే కూడా 44 ఇచ్చారు. సో మీరు చాలా పక్కా డేటాతో పట్టుకొని మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఏం చెప్పారు, దగ్గర డేటా పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం 42 సంవత్సరాలు అనేది ఏబీపీఎస్సీకి సంబంధించి ఓసీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ ఉందండి.
సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇస్తే ఈ వయో పరిమితిని పెంచాల్సిన అవసరం లేదు. అంటే మీది మొదటి జాబ్ క్యాలెండర్ కదా ఇప్పుడు? అదే సార్, నేను పూర్తిగా నా మాట వినలేదు. రెగ్యులర్గా కానీ నోటిఫికేషన్ ఇస్తే వయో పరిమితిని పెంచాల్సిన అవసరం లేదు. మీరన్నట్టు ఇది మొదటి జాబ్ క్యాలెండర్. 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు 2026లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ సుమారు 3 సంవత్సరాల సమయం పట్టింది. మరి ఈలోపు చాలామంది వయసు దాటిపోతుంది కదా. నిరుద్యోగులు అడగడంలో న్యాయం ఉంది, హేతుబద్ధత ఉంది. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా, మాకు ఓటు వేసిన నిరుద్యోగుల తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. అయితే మీరు ఇంకో ప్రశ్న వేశారు, కానీ గతంలో మీరు డిఎస్సికి 45 వరకే ఇచ్చారు కదా అని. అక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. 42 నుంచి 1, 2, 3 సంవత్సరాలు పెంచండి అని అడగడం న్యాయమే. కానీ 47 అనేది ఏమవుతుందంటే, 47 కానీ ఏజ్ లిమిట్ పెడితే మరలా బీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, వికలాంగులకి 5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల అది 56, 57కి వెళ్ళిపోతుంది. అంటే ఏ న్యాయం ఉందని మీరు అప్పట్లో అడిగారు సార్ ఆ గవర్నమెంట్ అప్పుడు? నేను అదే పాయింట్ మీద గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అందరూ కూడా బహిరంగంగా లేఖ రాశారు ఎమ్మెల్సీలే. 42 నుంచి 47కి పెంచాలి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అని, మిగతా పోస్టుల కంటే కూడా. మేము ఏ న్యాయంతో అడిగారని ఇది కూడా వ్యాలిడ్కి వచ్చింది. 5 సంవత్సరాలు నువ్వు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేదు, 5 సంవత్సరాలు డిఎస్సి పోస్టులు తీయలేదు. మరి 5 సంవత్సరాలు తీయకపోతే 5 సంవత్సరాల వయసుని గవర్నమెంట్ తినేసింది కదా. కాబట్టి అక్కడ హేతుబద్ధత ఉంది. ఇప్పుడు డిఎస్సి పోస్టులు తీశారండి, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి తీసినప్పుడు 5 సంవత్సరాలు పెంచమని అడగకూడదు కదా. ఎవరి ఇయర్ డిఎస్సి తీస్తున్నప్పుడు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనే ప్రశ్న ఇంకా అక్కడ నిలబడదు కదా. డిఎస్సి గురించి అడగట్లేదు సార్, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మీరు తీసేది కూడా ఫస్ట్ టైమే కదా ఇప్పుడు? కాదు, ఆల్రెడీ 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 2కి సంబంధించి. రిజల్ట్ కూడా మొన్న ఇచ్చేశారు. ఇప్పుడు పాతదే కదా. అదే సార్ నేను అనేది 2023కి ఒక ఏజ్ ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు 2026కి వచ్చాం, 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏజ్ పెంచమని అడగడం న్యాయం, నిరుద్యోగులు అడగడం న్యాయం. నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ మేము నిరుద్యోగులు కోరేది ఏంటంటే, ఈ దఫా అయిపోయిన తర్వాత స్ట్రీమ్ లైన్ అవుతుంది కదా, రెగ్యులేట్ అయిపోతుంది కదా ఎకానమీ. ఈ జాబ్ క్యాలెండర్ రెగ్యులేట్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మనం అడగకూడదు అంటాను నేను. అది యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా వస్తే నిరుద్యోగులు కూడా సమస్య ఉండదు. ఏజ్ రిలాక్సేషన్లో కానీ, లేదంటే పక్క డేట్ల ప్రకారంగా ఆగస్టు 15వ తారీఖు నాడు ఫస్ట్ ప్రిలిమ్స్ జరుగుతుంది, సెప్టెంబర్కి వచ్చేటికి ప్రిలిమ్స్ ఫలితాలు వస్తాయి, అక్టోబర్కి వచ్చేటికి మెయిన్స్ రాయొచ్చు. ఇలా ఒక డేట్ అంటూ ఇస్తే ఆ డేట్ ప్రకారం జరిగితే యూపీఎస్సీ తరహాలో అభ్యర్థులంతా కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకుంటారు, అయిపోతాయి. అవును. కానీ ఇప్పటికి దాదాపుగా మనం దశాబ్దన్నర కాలంగా చూస్తే 2-3 సార్లు కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు అంటే ఫిలప్ అవ్వలేదు లాస్ట్ దశాబ్ద కాలంగా చూస్తే కనుక. సో విలువైన లైఫ్ అంతా కూడా వాళ్ళకి పోయినట్టే. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళ సందర్భంలో నాకు గ్రూప్ 2 కొడతాను అన్న నమ్మకంతో, గ్రూప్ 1 కొడతాను అనుకున్న నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 45, 46 వచ్చున్నాయి. పక్కనున్న తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ ఫిలప్ చేసినప్పుడు 47 ఇచ్చారు. ఈసారి మీరు 47కి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనేది. నిరుద్యోగులు అయితే మమ్మల్ని అడగడం జరిగింది, మాకు మెసేజ్లు వస్తున్నాయి, జరుగుతున్నాయి, ఫిజికల్గా మాట్లాడుతున్నారు. మేము కూడా యాక్సెప్ట్ చేసాం. ఏంటి, మీరు అడగడంలో న్యాయం ఉంది, హేతుబద్ధత ఉంది, మీ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పాము. ఇప్పటికే నేను ప్రభుత్వంతో ఇంకా లోకేశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు, కానీ కింద అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము. వాళ్ళు ఏమన్నారంటే, ముందు జాబ్ క్యాలెండర్ రానివ్వండి, నోటిఫికేషన్ ఇచ్చే టైంలో కదా ఒకసారి గవర్నమెంట్తో మీరు మాట్లాడండి అన్నారు. లోకేశ్వర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం, నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఒక జీవోని తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నిరుద్యోగుల తరపున మేము ఏజ్ లిమిట్ని పెంచమని ఖచ్చితంగా కోరుతాం. గతంలో మీరు పాదయాత్ర చేసే సమయంలో, అంటే లోకేష్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేసే సందర్భంలో కానీ, ఎన్నికల ప్రచార యాత్రలో కానీ 11,000 పోస్టులు పోలీసులు భర్తీ చేస్తామనేది మీరు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో హైకోర్టు కూడా సుమోటోగా ఒక విచారణ జరిపింది. 11,600 పైగా పోస్టులు పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయి, 6 నెలల్లో దాని మీద నిర్ణయం తీసుకున్నట్టు కూడా చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించడం జరిగింది. మీరు చూస్తే ఇప్పుడు ఇచ్చిన పోస్టులు చూస్తే 2,700 ఎన్నో పోస్టులు ఇచ్చారు. 11,000 పోస్టులు ఉంటే మీరు ఇచ్చింది 2,700 అంటే దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు సార్ దాన్ని? నేను మొదటే చెప్పానండి, ఉన్న వేకెన్సీలను ఫేజ్డ్ మేనర్లో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసుకుంది. ఒకేసారి కాకుండా ఫేజ్డ్ మేనర్లో, ఫేజ్డ్ మేనర్లో ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దానికి బలమైన కారణం ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి. ఎందుకంటే సంక్షేమ పథకాలు విపరీతంగా అమలుపరుస్తున్నాం, ఇంకో పక్క అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు మరలా కొత్త ఉద్యోగాలన్నీ భర్తీ చేసేటప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పడకుండా ప్లాన్ చేసుకుంటుంది.
సో ఈ దఫా ఇన్ని భర్తీ చేస్తున్నాం, నెక్స్ట్ నోటిఫికేషన్లో మిగతా పెంచడానికి చూస్తాం. అంటే డీజీపీ గారు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు, 11,600 పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. దాంట్లో సివిల్స్ ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్స్ ఉన్నాయి, ఏఆర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని కూడా రాయడం జరిగింది. అంటే ఫేజ్డ్ మేనర్లో భాగంగా మొదటి దఫాగా మీరు 2,700 ఇచ్చారని చెప్పి. 3,000 సుమారు, అవును, 2,770. మిగిలిన 11,000 అంటే దాదాపుగా ఒక 8,000 చిల్లర పోస్టులు కూడా, అంటే 8,500 పోస్టులు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాలు ఫిలప్ చేస్తారు సార్? ఫిల్ చేస్తుంది గవర్నమెంట్. ఆ దిశగా అయితే పక్కాగా ప్లాన్ చేస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావాలని. ఇంకోటి సార్, గ్రామ సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాల హేతుబద్ధీకరణ పేరుతోటి మీరు వాటిని అన్ని డిపార్ట్మెంట్లో చదవడం జరుగుతుంది. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసు ఉంటే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సర్దడానికి, ఇంజనీరింగ్ పోస్టులు ఏమంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్దడానికి జరుగుతుంది. దానివల్ల నిరుద్యోగులకి నష్టం రాదంటారా సార్? మాకు లైన్ డిపార్ట్మెంట్కి మ్యాప్ చేయండి అంటున్నారు సచివాలయ ఎంప్లాయీస్. మాకు ప్రమోషన్ ఛానల్ లేదు అని అడిగేది ఎవరంటే ఎవరు? సచివాలయ ఎంప్లాయీసే. రెండోది ఏంటంటే ప్రతి సచివాలయానికి 9-10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ వర్క్ లోడ్ చూస్తే 6-7 వరకు వర్క్ లోడ్ కనపడుతుంది. ఒక 2-3 ఎంప్లాయీస్ సర్ప్లస్గా అనిపించవచ్చు. సో ఎప్పుడైనా సరే ఏ ఎకానమీ అయినా బాగా నడవాలి అంటే ఉన్న వనరులను, భౌతిక వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, అభిలషణీయమైన స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఈ పరంగా ప్రభుత్వం డిస్కస్ చేసి వారిని కూడా సచివాలయ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి చర్చించి ఎట్లా చేయాలి అని గ్రూపింగ్ చేసింది. దీన్ని ఇంకా చేస్తూ ఉంది, గ్రూపింగ్ చేస్తూ ఉంది. గ్రూపింగ్ చేసి ఏ సచివాలయానికి ఎంతమంది ఉండాలి, ఏ ప్రాతిపదికన విభజించాలి. ప్రభుత్వం దీనికి GOM గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ని ఏర్పాటు చేసింది. అలాగే వివిధ సచివాలయ ఉద్యోగస్తులు చొప్పున యూనియన్ నుంచి వారిని పిలిపించుకున్నది. వాళ్ళ అభిప్రాయాలు కూడా లెక్కలోకి తీసుకుంది. లెక్కలోకి తీసుకుని అట్లా రీసఫిల్ చేస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే మనకి ఉన్న మానవ వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఒక్కొక్కసారి మనం ఉద్యోగాలు ఇచ్చేసి ఏ పని చేయించుకుంటే ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? సర్ప్లస్ పవర్ పెరిగిపోయి ఎకానమీకి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోతుంది. సో దాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ పై ఉంటుంది. అంటే మీరు ఇంజనీరింగ్ పోస్టులు దాదాపుగా ఒక 20,000 భర్తీ చేయాల్సి ఉంది అని కూడా మీరు గతంలో మీరు డిమాండ్ చేశారు అప్పటి ప్రభుత్వాన్ని. ఆ తర్వాత అధికారంలోకి వస్తే మేము ఆ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వీటన్నిటిని కూడా హేతుబద్ధీకరణ పేరుతోటి మీరు సర్దేస్తే నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది అనేది నిరుద్యోగుల ప్రశ్న. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నేనైతే చాలామంది ఇంజనీరింగ్ అభ్యర్థులు, సార్ మాకు పవర్ సెక్టార్లో పోస్టులు తీయట్లేదండి, ఏఈ పోస్టులు చాలా ఉన్నాయండి, మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా తెచ్చామండి, డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయని 750 పోస్టులు వేకెన్సీలు పంపించారు నాకు. నేను అందుకే మొదటి నుంచి కూడా ఏఈ పోస్టులు తీయండి అని కూడా గవర్నమెంట్ని అడిగాను. సో అందుకే ఈ జాబ్ క్యాలెండర్లో మా లోకేష్ బాబు గారు ఏఈ పోస్టులు సుమారు 500 వరకు ఏఈ పోస్టులు కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఉన్నాయి సార్? అది ఉన్నాయండి, సుమారు 500 వరకు ఉన్నాయి. మీరు అన్నట్టుగానే నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఏఈ పోస్టులు తీసి దాదాపుగా దశాబ్ద కాలం పైగా అయిపోయింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చి 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్టులే తీయలేదు. అదేవిధంగా CDPO నోటిఫికేషను 12 ఏళ్ళ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చారు. ఇప్పుడు ఆ CDPOకి సంబంధించిన కూడా మీరు ఏ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఈ దీంట్లో. అది కాకుండా మొన్న ఈ మధ్యన మనం కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రి ఘటన చూసాం సార్. 12-13 మంది చనిపోయారు ఆ కల్తీ పాల ఘటనకు సంబంధించి. అందులో చూస్తే కనుక మనం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా చెక్ చేసడానికి మనం సేఫ్టీ ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో దీన్ని తీసుకోవాల్సిన పోస్టులు కూడా దాదాపుగా దశాబ్ద కాలం పైగానే అయింది. అవి ఖాళీలు ఉన్నాయి, మనం ఫిలప్ చేయట్లేదు. ఇలా ఫిలప్ చేయని పోస్టులు దశాబ్దాలు బట్టి ఆ నిరుద్యోగులు ఆ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. మీరు అన్నట్టుగా దేవాదాయ శాఖకు సంబంధించి అలాగే ఉంది. మీరు అన్నట్టు ఏఈ పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు ఏఈ అలాగే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మీరు అన్నట్టు ఒక ఏఈ తీసుకున్నారు, మిగతా వాటికి సంబంధించిన నిర్ణయం ఏంటి సార్ అసలు? మంచిదేనండి. అది మంచి పరిపాలన అందించేటప్పుడు ఖచ్చితంగా అన్ని శాఖల్లోనూ ఖాళీలు భర్తీ చేస్తే ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ప్రజలకి గుడ్ గవర్నెన్స్ అందించవచ్చు, గుడ్ సర్వీస్ని అందించవచ్చు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమ పథకాల పట్ల ఆసక్తి పెరిగిపోతుంది ప్రజలకి. మాకేమిచ్చారు? ఒకప్పుడు మా గ్రామానికి ఏమి ఇచ్చారు, లేకపోతే మాకు ఈ పరిపాలన అందించండి అని అడిగేవారు. ఇప్పుడు ప్రజల యాటిట్యూడ్ కూడా ఎలా ఉందంటే నాకేమిచ్చావు అని అడుగుతున్నారు. ఒకప్పుడు రోడ్డు వేయండి అని అడిగేవారు, పాఠశాల పెట్టండి అని అడిగేవారు. ఇప్పుడు అలా కాకుండా నాకు పింఛన్ ఇస్తున్నావా లేదా, నా అకౌంట్లో డబ్బులు వేసావా లేదా, మా నుంచి నాకు వచ్చేసారు ఈరోజు వాటర్స్, ఈరోజు ప్రజలు.
మరి రాజకీయ పార్టీలు అధికారం పొందాలి అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా అమలుపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ఇటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతుంది. అది ఒక విధంగా ప్రభుత్వాల యొక్క తప్పుడు నిర్ణయమే. కానీ అవి సర్వైవ్ అవ్వాలంటే, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు ఆపలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని అంటే ఇప్పుడు ఇది కరెక్టే మీరు చెప్పింది, కానీ వాస్తవంగా చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లేకపోవడం, దానివల్ల ఇప్పుడు మొన్న రాజమండ్రి ఘటన లాంటి దానికి చోటు చేసుకున్నాం. ఎందుకంటే సరైన స్థాయిలో ప్రతి జిల్లాకి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండుంటే, తనిఖీలు రెగ్యులర్గా జరుగుంటే ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండేది కాదు. మంచిది. అది అంతకుముందు ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగిందని చెప్పి మీరు ఆందోళన చేశారు, అసెంబ్లీలో పోరాటాలు కూడా చేశారు. జంగారెడ్డిగూడ మండలంలో జరిగిందని, దానికి సంబంధించి కూడా కొంతమంది చనిపోయారు అనేది కూడా. ఇలాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, లేదంటే కనుక ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎన్ఫోర్స్మెంట్ చేసే అధికారం ఉంటే కనుక ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేది. కరెక్ట్ అది. సో ఇప్పుడు ఆ గ్రూప్ 4 తీయట్లేదు. మీ ప్రకటనలో గ్రూప్ 4 పోస్టులు ఎక్కడా లేవు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా లేవు ఎక్కడ. దేవాదాయ శాఖకు సంబంధించి లేవు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి లేవు. చాలా కీలకమైన పోస్టులు కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు ఈఓ పోస్టులు అన్నారు దేవాదాయకు సంబంధించి. దేవాదాయ శాఖకు సంబంధించిన గ్రేడ్ 3 ఈఓ పోస్టులకు సంబంధించి సచివాలయం ఉద్యోగస్తులతో ఉపయోగించుకోండి అని చెప్పి ఆ మధ్య ఒక జీవో వచ్చింది. దీని మీద మేము ఇప్పటికే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. నేను మా లోకేష్ బాబు గారి పేసీ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, అట్లాగే డోల బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు. అయితే ప్రస్తుతానికి ఆపారు. ఏంటి ఆపారు? ఈఓ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి అనే ప్రతిపాదన నిరుద్యోగుల నుంచి రావడంతో ఈ సమస్యని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఏమంటుందంటే ఓకే నైస్, అట్లా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేద్దాం. అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసి వీలైతే ఈ సంవత్సరం కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ దాన్ని యాడ్ చేద్దామని చెప్పారు. సో మొత్తం మీద మీరు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నాం. చివరగా సార్ మీరు ఇప్పుడు ఈ విమర్శల మీద ఏం చెప్తారు సార్? ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీరు ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ మీద అటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ వచ్చిన విమర్శల మీద మీరు ఏం చెప్తారు? నేనైతే వాళ్ళ విమర్శలు అస్సలు పసలేదంటాను. ఎందుకంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ 70 ఉద్యోగాలు 80 ఉద్యోగాలు 100 ఉద్యోగాలతో ఇచ్చారండి. వాళ్ళు ఇవ్వడంలో న్యాయం జరగలేదు కాబట్టే లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీకి ఎగెనిస్ట్గా ఓటు వేసి ఎన్డీఏ కూటమిని తెచ్చుకున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ఇప్పటికే మొదటి సంవత్సరంలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రభుత్వ రంగంలో 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు, ఇతరవి మిస్లేనియస్ పోస్టులు భర్తీ చేసింది. రెండో సంవత్సరం 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు కూడా మేము ప్రణాళికాబద్ధంగా మా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు. పాలసీగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే నైపుణ్యం పోర్టల్ అని పెట్టి స్కిల్ సెన్సస్ చేసి ప్రతి నిరుద్యోగ అభ్యర్థి అందులో రిజిస్టర్ చేసుకుని నీకే నైపుణ్యం ఉందో అందులో రిజిస్టర్ చేసుకుంటే నీ నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగం ఏ కంపెనీకి సూట్ అవుతుందో లేదా ఏ దేశానికి సూట్ అవుతుందో ఆ ఉద్యోగం కల్పించే వారికి, ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి అనుసంధానం చేయడానికి మేము నైపుణ్యం పోర్టల్ కూడా పెట్టాం. స్కిల్ సెన్సెస్ని మంగళగిరిలో పూర్తి చేసాం. ఆ అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలుపరచడానికి లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు కాబట్టి లోకేష్ బాబు గారు దానిపై కూడా దృష్టి పెడుతున్నారు. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. చివరిగా నిరుద్యోగులకు ఏం చెప్పబోతున్నారు సార్? ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి జీవితాల్లో మార్పు ఈ ప్రభుత్వం తీసుకురాబోతుంది అనేది ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నారా? ఇది ప్రతి ఏటా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఎటువంటి భరోసా మీ ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వబోతున్నారు? లక్షలాది మంది నిరుద్యోగుల్ని నేను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఎకానమీ లెక్చరర్గా, ఎకానమీ సార్గా నేను అందరినీ కోరుకునేది ఒక్కటే, ఏంటంటే 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలుపరచలేదు. లాస్ట్ గవర్నమెంట్ ప్రకటించింది కానీ అమలుపరచలేకపోయింది. బట్ ఈ ప్రభుత్వం లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ని ప్రకటించి అమలుపరచడం పట్ల చిత్తశుద్ధిని కలిగి ఉన్నారు. దయచేసి లక్షలాది మంది నిరుద్యోగులు మీరు ఏ రంగానికి సూట్ అవుతారో, మీకు ఏ ఉద్యోగం కావాలో ప్రణాళికాబద్ధంగా చదువుకోండి.
ఇంచుమించు అన్ని ఉద్యోగాలకి ఒకటే రకమైన సిలబస్ ఉంటుంది, కొంత సిలబస్ చేంజ్ ఉంటుంది తప్ప మిగతా జనరల్ స్టడీస్ అన్నిటికీ ఒకలాగే ఉంటుంది. కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మీరు ఏ ఉద్యోగం కావాలంటే ఉద్యోగం పొందండి. దురదృష్టం కొద్దీ 1 మార్కు 2 మార్కులతో ఉద్యోగం రాకపోయినా సరే మీరు భయపడొద్దు. ఒకప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని పరిస్థితి, ఈరోజు ఎవరి నోటిఫికేషన్ వస్తుందని చాలా స్పష్టంగా ఉంది. అయోమయం పోయింది. మీరు చేయాల్సిందల్లా కొంత సమయాన్ని కేటాయించండి చదువుకి. పక్కా ప్రణాళికతో కానీ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఉగాదికో మీరు ప్రభుత్వ ఉద్యోగిగా మారి ప్రజలకు సేవ చేయొచ్చు, మీ కుటుంబాలకి మీ జీవితాల్లో మంచి వెలుగులు నింపుకోవచ్చు అని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగుల్ని నేను కోరుతున్నాను. ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ అని ఎప్పుడు అడగండి, అంతా పక్కాగా జరిగిపోతే పైన మీరు ప్లాన్గా చదువుకోండి అని నేను నిరుద్యోగులు కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.